ఇది కొబ్బరి పేస్ట్ అనమాట. కొబ్బరికాయ అంతా ఇలా పేస్ట్ పెట్టాను. దీంతో కొబ్బరి నాజు చేస్తున్నానండి. ఓకే, సో ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోయిన తర్వాత కొబ్బరి తురుము ఎంత ఉందో బెల్లం కూడా అంతే. సపోజ్ ఇప్పుడు కొబ్బరి తురుము 1/2 కిలో ఉందనుకోండి, 1/2 కిలో బెల్లం, 1/2 కేజీ ఉంటే 1/2 కేజీ అలా. సో ఈ బెల్లం అంతా కూడా అందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా ఇందులో కలిసే వరకు బాగా తిప్పుకోవాలి. ఇది బాగా కరిగి ఇందులో మంచిగా ఎగిరే వరకు తిప్పుకోవాలి. సో స్లోగా ఇందులో బెల్లం అనేది కరుగుతుంది కదా, మంచిగా పాకం తయారయ్యే వరకు ఇలా తిప్పుకోవాలి, అడుగంటకుండా. చూసారా, బెల్లం అంతా ఇందులో కలిసింది కదా, ఇప్పుడు ఎగిరాలన్నమాట. ఇందులో కొంచెం కొంచెం కొబ్బరి పలుకులు కనిపిస్తున్నాయి కదా, అది నేను కావాలని వేసానండి. నాకు అలా ఉంటే ఇష్టం అనమాట. మధ్య మధ్యలో వాటిలో కూడా బెల్లం అనేది పీల్చుకుంటుంది. ఓకే, ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుందాం. ఆల్మోస్ట్ చాలా వరకు కూడా ఎగిరిపోయిందండి. ఇంకా దగ్గరగా అయ్యే వరకు దీన్ని ఇలాగే తిప్పుకుంటూ ఉండాలి, అడుగంటకుండా. ఈలోపు మనం యాలకులు పొడి దంచుకున్నాం. 4 యాలకులు వేస్తున్నాను. యాలకులు దంచిన తర్వాత ఇలా తొక్కలు మిగులుతాయి కదా, ఇవి ఇలా వేసేసుకుంటాను షుగర్లో. ఇలా పౌడర్ని దీంట్లో వేసేసుకుందాం. ఆ తొక్కలు అలా షుగర్లో ఎందుకు వేసుకుంటానంటే, మళ్ళీ మనం టీ పెట్టుకున్నప్పుడు అందులోకి ఫ్లేవర్ కావాలి కదా, అందుకనమాట. ఇందులో కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నాం. 1 స్పూన్ నెయ్యి వేసి ఇందులో జీడిపప్పులు వేసాను. మంచిగా దోరగా ముక్కుపడి రంగులో వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. జీడిపప్పులు తొందరగా కలర్ మారిపోతాయి. సో మనం ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఏ స్వీట్ అయినా కూడా బాగా అచ్చు వస్తుంది అనడానికి సింబల్ ఏంటి అంటే, ఈ బౌల్ ఏదైతే మనం చేస్తున్నామో దీన్ని వదిలేస్తుంది అనమాట, ఇలా అంటుకోకుండా స్టిక్కీగా. అప్పుడు మనకి ఇది రెడీ అయిపోయిందని అర్థం చేసుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాం. సో అయిపోవచ్చినప్పుడు మనం దీన్ని అస్సలు ఆపకూడదు అనమాట, తిప్పుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటేసుకుంటుంది. ఇప్పుడు మనం ఈ పలుకులు కూడా వేసేసుకుందాం. వీటన్నిటిని గర్రా తిప్పేసుకోవాలి అలాగా. సో అయిపోయింది, ఇంకా మొత్తం బౌల్ అంతా కూడా వదిలేసింది కదా, ఎక్కడ కూడా అంటుకోవట్లేదు. సో ఇది రెడీ అయిపోయింది. ఇదైతే అచ్చు కాదు, ఉండలే చూడతాను కాబట్టి చల్లారాలి, ఇంకా ఆపేస్తున్నాను. సో ఇది ఒక అచ్చులాగా అయిపోయింది, చూసారా. సో ఇలా మన కొబ్బరి ఉండలు అయితే భలేగా ఉన్నాయి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి, ట్రై చేయండి. ఓకే.